హాయ్ బ్రో. అన్న జానీ మాస్టర్ మీద చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అనుకుంటున్నాం. అంటే నేనంటే నమ్మట్లేదన్నా. అంటే రీసెంట్ మార్నింగ్ కూడా నేను ఒక వీడియో చూశాను. అందులో జానీ మాస్టర్ గారు మాట్లాడటం ఏంటంటే, నా తప్పు ఏమన్నా ఉంటే నా పేరు చివరన మాస్టర్ అని ఉంది, దాన్ని తీసేసుకొని శాస్త్రంగా ఇండస్ట్రీకి దూరం అయిపోతా, ఏమన్నా ఉంటే ప్రూవ్ చేయమంటున్నారు. అది జానీ మాస్టర్ ఇప్పటిదాకా అసలు అంటే న్యూస్ లో కానీ ఎక్కడ రాలేదు. మరి అది నిజం అనుకోవచ్చు, నిజం చేస్తేనే కదా ఎందుకు అంత భయపడాలి అంటున్నారు. ఇక్కడ ఒకటి ఉందన్న, ఇప్పుడు నిజం అని నువ్వే అంటున్నావు, కానీ అక్కడ ఏమంటున్నారు సోషల్ మీడియాలో 7 years నుంచి ఉందండి. ఈ 7 years లో ఎందుకు బయటకు రాలా? అంటే అమ్మాయి భయపడ్డది ఇప్పుడు ఎలా వచ్చింది అంటే మైనర్ నుండి రేపు అటెంప్ట్ చేసి అంటే రేపు అసలు చేస్తున్నాడని అన్న? ఇప్పుడు ఓకే, మనం అనుకుంటే ఎన్నో బయటకు వస్తాయి. 7 years నుంచి ఎవరు సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు మరి? నిజమేనా మరి? అంటే ఆ అమ్మాయి వెనకాల ఎవరుండి ఇలా బయటకు రప్పించారు? అది మనకి నిజమేంతో అబద్ధం ఎంతో తెలియదు. వాళ్ళు ఏమన్నారంటే 2 days లో నేను మొత్తం ప్రూఫ్లతో తీసుకొని వస్తానందే ఆ అమ్మాయి. ఆ ప్రూఫ్లు తీసుకొచ్చి ఏం నిరూపిస్తుందో చూడాలన్న. అది జానీ మాస్టర్ వచ్చి తన నిరూపించుకోవచ్చు కదండి, తప్పు చేయలేదు ఆయన ఎందుకు రాలేదు అనుకోవచ్చు. ఆయన వస్తున్నాడు అన్న, మన లైవ్ లో కూడా మొన్న చూసాం కదా, లైవ్ కూడా వచ్చారు కదా. అది మరి అన్న మరి అదే అన్న, ఇప్పుడు ఆయన ఏమన్నారు, నేను శాస్త్రంగా ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోతా, నేను తప్పు చేసి ఉంటే, నేను ఏ తప్పు చేయకపోతే మీరు ఏం చేస్తారు అంటున్నారు. అది వెనక నుంచి ఎవరో చేపిస్తున్నారు, నేనైతే ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు నీకు పెళ్ళయిందన్న, మీ ఆవిడకి ఇంకో ఆవిడికి సంబంధం కలిపితే మీ ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అలా ఎన్నో బయటకు వస్తే బయటకు వచ్చినన్ని నమ్ముతా ఉండకూడదు. నిజమేంటి అబద్ధం ఏంటో 2 days లో తెలిసిపోద్ది కదా. ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ గురించి కాస్టింగ్ కోచ్ బాగా జరుగుతుంది. అమ్మాయిల మీద ఖచ్చితంగా వాళ్ళు బాడీని ఇవ్వాలి, అలాంటప్పుడే సినీ ఇండస్ట్రీలో ఉండగలుగుతాం. అలా అన్న వాళ్ళని బయట పెట్టచ్చు కన్నా. ఇప్పుడు కలమ్మ తల్లి ముద్దు పెట్టలు అందరూ, ఇప్పుడు అలా ఎవరన్నా అన్నప్పుడు బయట పెట్టేయచ్చు కదా. బయట పెట్టకుండా ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు? తప్పు అంటే ఇండస్ట్రీ పేరు చెడగొడదామని కొంతమంది ఎదవలు అలాగే బురద జల్లుతారు ఇండస్ట్రీ మీద, కళాకారుల మీద. అది కరెక్ట్ కాదు. అమ్మాయిని శరీరాన్ని ఇవ్వాలన్నది రాంగ్. అది తెలుగు ఇండస్ట్రీలోనే బాగా ఎక్కువ ఉంది, అందుకే తెలుగు అమ్మాయిలు రావాలంటే భయపడుతున్నారు. అంటే తెలుగులో రావడానికి ఓకే, నాతోళ్ళతో ఓకేనా? నువ్వన్న మాట తీసుకుంటే నాతోళ్ళతో ఓకేనండి. అలా ఎందుకు ఇచ్చేస్తారన్న, ఎవరో తప్పుడు ఆరోపణలు కామన్ ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు ఈ న్యూస్ వల్ల అంటే ఎవరికైనా ఇలాంటి అసల్టేట్ జరిగితే వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చే ఛాన్స్ ఉందంట. ఇది జరిగిందో జరగలేదో 2 days లో తెలుస్తుంది కన్నా. ఇప్పుడు జరిగిందని మనం అందరం అనుకోకూడదు. 2 days ఆగితే ఆవిడ ఏ ప్రూఫ్లు ఉన్నాయి అవి తీసుకొని నేను కోర్టుకు వస్తానంటే. అమ్మాయి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అన్న. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆ అమ్మాయి ప్రూఫ్లు ఏమన్నా చూపించి జానీ మాస్టర్ ఇలా చేసాడని ఉంటే అప్పుడు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఏ ప్రూఫ్లు లేకుండా ఇప్పుడు నువ్వు ఒక రేప్ చేసావని ఏ ప్రూఫ్లు లేకుండా నీ మీద నిందిస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. ఇది అంతే అన్న. జానీ మాస్టర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రూఫ్ అదే అన్నారు కదా జానీ మాస్టర్ గారు కూడా. ప్రూఫ్లు ఉంటే చూపించండి, నేనే లొంగిపోతా. జానీ మాస్టర్, నేను ఇండస్ట్రీకి దూరం అయిపోతా, మాస్టర్ అన్న పేరు బిరుదు కూడా తీసేస్తాను. సరే అన్న, చెప్పించటానికి ఎన్నైనా చెప్పొచ్చు అన్న. ప్రూఫ్లు ఉన్నాయని ఆవిడే చెప్పింది. 2 days లో సబ్మిట్ చేస్తాను అందే. ఆ సబ్మిట్ చేసినప్పుడు తెలుస్తుంది కదా మీ అందరికి.